Today, I have with me some of the faculty members of Sarath Chandra IAS Academy. ఈ రోజు నేను డిఫరెంట్ స్ట్రీమ్స్లో మన ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ మాత్రం జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సొసైటీ, ఎథిక్స్, ఎస్ఐ ఇలా చెప్పే ఫ్యాకల్టీ మెంబర్స్తో పాటు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళకి డిగ్రీలో ఉండే బీఏ ఎకనామిక్స్ అవ్వచ్చు, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, అలాగే బీబీఏ, కొంతమంది బీఎస్ జాయిన్ అవుతుంటారు. ఆ సబ్జెక్ట్స్తో పాటు సివిల్స్ కోచింగ్ ప్యారల్గా ఇచ్చే ఫ్యాకల్టీ, అలాగే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్తో పాటు అంటే ఎంపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ సబ్జెక్ట్స్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకునే వాళ్ళు, లేదా క్లాట్, లేదా సియూఈటీ, లేదా ఐపీఎం ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎవరైతే ఫ్యాకల్టీ చేస్తుంటారో ఆ ఫ్యాకల్టీ మెంబర్స్, అందులో యూపీఎస్సీ, సిసెట్ అనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ చెప్పే ఫ్యాకల్టీ, అలాగే ఇంటర్ డిగ్రీలో లాంగ్వేజెస్ ఫ్యాకల్టీ, అలాగే మ్యాథమెటిక్స్, కామర్స్ ఫ్యాకల్టీ, అలా ఫ్యాకల్టీని టుడే ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్. సో ఈ ఇంట్రొడక్షన్లో ఎవ్రీ ఫ్యాకల్టీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిర్ సబ్జెక్ట్. హలో, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మెయిన్ హర్డిల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని చాలామంది ఒపీనియన్లో ఉంటూ ఉంటారు. కానీ సరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి స్టెప్ బై స్టెప్ లెవెల్లో, అంటే బిగినింగ్ లెవెల్లో ఎలాంటి ఇన్పుట్స్ నేర్చుకోవాలి, తర్వాత మీడియం, అడ్వాన్స్ లెవెల్లో ఎలాంటి ఇన్పుట్స్ నేర్చుకోవాలనేది ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ కేర్తో నేర్పిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఒక కరెంట్ ఇష్యూలో ఉన్న టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఓఎన్జీసీ సంబంధించిన మన పబ్లిక్ అథారిటీ వాళ్ళ సిఎస్ఆర్ క్యాంపెయిన్లో భాగంగా భాండీకూట్ అనే ఒక రోబోటిక్ మాన్యువల్ స్కావెంజింగ్ మెషిన్ లాంటిది వాళ్ళకి ఇచ్చారు కాకినాడ మున్సిపల్ అథారిటీస్కి. ఈ ఇష్యూని మనం సిఎస్ఆర్ ఎగ్జాంపుల్స్ కింద ఎథిక్స్లో వాడుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ని మళ్ళీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక అంశాన్ని వేరియస్ డైమెన్షన్స్లో ఒక స్టూడెంట్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని మనం నేర్పిస్తూ ఉంటాము. అలాగే మనం రీసెంట్గా జరుగుతున్న కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ పైన కూడా ఆన్సర్ రైటింగ్ ఉపయోగపడే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ అగెనెస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు సంబంధించిన అంశంగా చూడడం మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ సంబంధించి కూడా ఒక స్టూడెంట్ ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్తో పాటుగా మన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్లో కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మనం ట్రైన్ చేస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ ఆన్సర్ రైటింగ్, నేను మన స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా మెయిన్స్ ఆస్పెక్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇండియాకు వస్తున్న ఇబ్బంది ఏంటి కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా జరుగుతున్న ట్రేడ్ వార్స్ గురించి, ఇండియా పైన పడే ఎఫెక్ట్స్ గురించి కానీ, ఇలాగా ప్రతి ఆస్పెక్ట్ గురించి మెయిన్స్ పాయింట్ ఆఫ్ పాటుగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గమనిస్తే కనుక ప్రతి ఇష్యూని కూడా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నామ్ సమిట్ అజిర్బైజాన్ జరిగితే ఆ అజిర్బైజాన్ దగ్గరలో ఉన్న కొన్ని సీస్ కానీ, కొన్ని బోర్డరింగ్ ఓషన్స్ గురించి కానీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అలాగే రష్యా యుక్రెయిన్ వార్ న్యూస్లో ఉంటే కనుక రష్యా యుక్రెయిన్ చుట్టూ లేని కంట్రీస్ ఏంటి అని క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు. ఈ విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అటు మెయిన్స్కి ఇటు ప్రిలిమ్స్కి కూడా బ్యాలెన్స్డ్ వేగా మనం ప్రిపేర్ చేపిస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్, మన స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్ జాయిన్ అవుతున్నారో వీళ్ళకు కూడా ది ఫస్ట్ సెమిస్టర్ దగ్గర నుంచే ఒక కాన్సెప్చువల్ నాలెడ్జ్ బిల్డ్ అవుతున్న టైంలోనే ఆన్సర్ రైటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంటూ పిల్లల్లో కేవలం ఆన్సర్ రైటింగ్ మాత్రమే కాదు, ఇంటర్వ్యూకి సంబంధించిన స్కిల్స్ కూడా ఇంబిల్డ్ చేయడం కోసం చెప్పి మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఇందులో భాగంగా మంత్లీ డిబేట్స్, ఎస్ఏ రైటింగ్స్, ఇవి కాకుండా యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్స్కి మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈవెన్ అవుట్ ఆఫ్ ఆంధ్రాలో కూడా కొన్ని యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్స్ పిల్లలు తీసుకువెళ్ళి వీళ్ళని ట్రైనప్ చేసుకుని తీసుకువెళ్ళి అక్కడ ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ ఓవరాల్ ఛాంపియన్స్గా నిలవడంతో పాటుగా ఇండివిజువల్గా వాళ్ళు గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. ఇవి కాకుండా మన ఇంటర్మీడియట్ లెవెల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీళ్ళకి మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా నేను క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అవ్వచ్చు, దీనికి సంబంధించి ఓవరాల్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్తో పాటుగా కాన్స్టిట్యూషనల్ లా వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటాను. ఈ కాన్స్టిట్యూషనల్ టీచ్ చేస్తున్నప్పుడు కూడా కేవలం కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన ముఖ్యమైన
కేస్ లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అయితే కేవలం నేను మాత్రమే కాకుండా ఎవరైతే క్లాట్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళ కోసం మనం ది ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ, ఎవరైతే మన ఇన్హౌస్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా శరత్ చంద్ర జేసీజే మన జూనియర్ సివిల్ జడ్జ్ అకాడమీ నుంచి కూడా అడ్వకేట్స్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనం వీళ్ళకి సో కాల్డ్ లీగల్ యాప్టిట్యూడ్ చెప్పిస్తూ ఉంటాము. మనకి ఫేమస్గా పుష్పలత మేడం అవ్వచ్చు, అడ్వకేట్ వెంకటేష్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రావడం కూడా పిల్లలకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఇక్కడ స్పెషాలిటీ. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈ 15 months ప్రిపరేషన్లో కానీ మనం మ్యాక్సిమం 9 to 11 monthsలో సిలబస్ పూర్తి చేసుకుని ఆ తర్వాత వీళ్ళకి రిపీటెడ్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వస్తాం. ఎగ్జామ్స్ కూడా వీక్లీ 3 ఎగ్జామ్స్, ఒక మాక్ టెస్ట్, ఒక సెక్షనల్ టెస్ట్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ స్టూడెంట్స్ని బిల్డప్ చేసుకుంటూ వస్తాము. అండ్ క్లాట్ మాత్రమే కాకుండా ఐపీఎం కూడా మనం స్పెషల్ ఫోకస్ ఇచ్చుకుంటూ ఇప్పటికే క్లాట్ అండ్ ఐపీఎంలో నేషనల్ లెవెల్ ర్యాంక్స్తో పాటుగా ప్రతి ఇయర్ కూడా కన్సిస్టెంట్గా ర్యాంకులు మనం డీసెంట్గా స్కోర్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటి అంటే మనం ఎంత బాగా వింటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా నేర్చుకుంటున్నామో అంత ఇంపార్టెంట్. ఆ నేర్చుకునే పద్ధతిలో ప్రతి స్టూడెంట్ కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తూ ఇక్కడ ట్రైనప్ చేస్తూ ఉంటాము. ఇన్ అడిషన్ టు దట్ మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేది ఏంటంటే ఇంటర్ విత్ ఐఏఎస్ కోసం. ఇంటర్ విత్ ఐఏఎస్ అనగానే మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్టూడెంట్కి ఫౌండేషనల్ లెవెల్లో ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా, ఉదాహరణకి మనకి ఇప్పుడు లెటస్ టేక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉందనుకోండి, జిఎస్ పేపర్ 2లో వస్తుంది మెయిన్స్లో, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. దానికి సంబంధించిన కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అనే బుక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ లెటస్ ఏ సొసైటీ టాపిక్ ఉందనుకోండి, దానికి సోషియాలజీ అండ్ ఎన్సీఆర్టీస్ చెప్పుకుంటూ వస్తాము. ఇవి ఆల్మోస్ట్ 50% ఫినిష్ చేసిన తర్వాత సిలబస్లో యూపీఎస్సీ సిలబస్ ఫినిష్ చేసిన తర్వాత ఎన్సీఆర్టీ సిలబస్లో ఎగ్జామ్స్ పెట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయించి ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లోనే యూపీఎస్సీ ఎస్ఏ రైటింగ్ మాడ్యూల్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దీస్ థింగ్స్ ఎవరైతే స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం డిటర్మైన్డ్గా ఉన్నారో ఆ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా అడ్వాన్స్డ్ లెవెల్ బుక్స్ కూడా ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే 11th ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఫినిష్ చేశారనుకోండి, లక్ష్మీకాంత్ పాలిటీ ఎలా చదువుకోవాలి, అలాగే 12th ఎన్సీఆర్టీ థీమ్స్ 1 ఏన్షియంట్ ఇండియా ఫినిష్ చేశారనుకోండి, ఆర్ఎస్ శర్మ ఎలా చదువుకోవాలి అనే విషయం పైన కూడా కంప్లీట్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది స్టూడెంట్కి మేము మాత్రమే కాకుండా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా ఎవరైతే మన స్టూడెంట్స్ ఆల్రెడీ ర్యాంక్ సెక్యూర్ చేశారో వాళ్ళతో కూడా కొన్ని క్లాసెస్ అని చెప్పిస్తూ ఉంటాం అనమాట. హలో గైస్, సో నేను బేసికల్గా ఫిజికల్ జాగ్రఫీ డీల్ చేస్తాను, దాంతోపాటు ఎస్ఎన్టీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ జాగ్రఫీ ఎస్ఎన్టీ ఎలా అంటే బోత్ ఆర్ మేజర్లీ హ్యావింగ్ ది ఇంటిగ్రేటెడ్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్ తీసుకుందాం, ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది, ఫిజికల్ జాగ్రఫీలో ఉంది. రెండు మిక్స్ చేసి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది అనమాట యూపీఎస్సీ. డిఫరెన్స్ చూపించట్లేదు GS 1లో అడగాల, GS 3లో అడగాలని. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో క్వశ్చన్ తీసుకుందాం, దే వాస్ట్ అబౌట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతాం, జాగ్రఫీలో చదువుతాం, కానీ క్వశ్చన్ అనేది జాగ్రఫీలో అడిగారు అనమాట. సో అలాగే మనం అంటార్క్టికా గురించి చదువుతాం. సో అంటార్క్టికా గురించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతాం, క్లైమేట్ చేంజ్ అనే టాపిక్లో చదువుతాం. సో బోత్ ఆర్ గెట్టింగ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆస్ట్ అడుగుతున్నారు. దీంతోపాటు మనకు చాలా టాపిక్స్ ఇంటిగ్రేటెడ్గానే అడగడం జరుగుతుంది. సో ఒక పర్స్పెక్టివ్ ఉంటే సరిపోదు, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటేనే మనం బెటర్ ఆన్సర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఫిజికల్ జాగ్రఫీ అనేది ఇట్ షుడ్ బి మోర్ లైక్ ఏ ఫన్ బేస్డ్ యాక్టివిటీగా చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అందుకే వీ షో మ్యాప్స్ చూపిస్తాం, మ్యాప్ పాయింటింగ్ కూడా ఉంటుంది. అండ్ మేజర్లీ ఫిజికల్ జాగ్రఫీ ఈజ్ నాట్ ది సబ్జెక్ట్ విచ్ ఈస్ ఏ జాగ్రఫికల్ సబ్జెక్ట్. ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ఎన్వైరన్మెంట్, it can be integrated with international relations, it can be integrated with science and technology. సో అన్ని సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గానే జాగ్రఫీ ఉంటుంది, అంతేకాని ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ కూడా స్టార్ట్ అయ్యేది జాగ్రఫికల్ థింగ్ నుంచే. కాబట్టి అన్నీ తెలుసుకోవాలంటే ఫిజికల్ జాగ్రఫీ మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు రీసెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినా అంతే, ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ మనకు బాగుంది అంటే యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, ఇంటర్నేషనల్గా అయినా సరే ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తీసుకుందాం, లేకపోతే మనకి ఇజ్రాయెల్ పాలస్తీన్ డిస్ప్యూట్స్ తీసుకుందాం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది, దానికి సంబంధించిన జాగ్రఫీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. క్లాస్లో అటువంటివి ఎక్కువ డీల్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దెన్ మెయిన్గా స్టూడెంట్స్ భయపడేది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే నాకు ఈజీ అవుతుంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారనమాట. బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ స్టార్ట్ చేస్తేనే ఆన్సర్ రైటింగ్ వస్తుంది, అంతేకాని నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే రాదనమాట. అందుకే వీ స్టార్ట్ ది ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ నుంచి అట్లీస్ట్ స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్ 1 ఆన్సర్. ఒక్కొక్క ఆన్సర్ రాస్తూ ఉంటే అట్లా స్పీడ్ పెరుగుతుంది అనమాట. బికాస్ మీ అందరికీ తెలుసు యూపీఎస్సీలో 20 క్వశ్చన్స్ రాయాలి, 3 hours రాయాలి. యూ షుడ్ హ్యావింగ్ ద మ్యాక్సిమం స్పీడ్.
మీకు థింక్ చేసే కేపబిలిటీ స్పీడ్గా ఉండాలి, రైటింగ్ స్పీడ్ కూడా చాలా స్పీడ్గా రావాలి. దట్స్ వై ఆన్సర్ రైటింగ్ డైలీ రాయడం చాలా ఇంపార్టెంట్. దట్స్ వేర్ వీ ఫోకస్ ఆన్. అండ్ యూపీఎస్సీలో సో వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ పార్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్. అందుకే వీ ఫోకస్ ఆన్ ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ సెమినార్స్, డిబేట్, ఎలక్యూషన్, మాక్ పార్లమెంట్, క్విజ్ కాంపిటీషన్. సో దట్ డే బై డే మనలోంచి ఒక పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ ది ఇష్యూస్ సరౌండింగ్ అస్, మన స్టేజ్ ఫియర్ పోతుంది. అండ్ దెన్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ పైన మనకు నాలెడ్జ్ వస్తుంది. దట్ విల్ హెల్ప్. దెన్ మనలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వాలి అంటే వీ షుడ్ బి టేకింగ్ అప్ సమ్ ఇష్యూస్. దానికోసమని వీఆర్ ఆల్సో డూయింగ్ ది స్టూడెంట్ కమిటీస్. స్టూడెంట్ కమిటీస్ కూడా వీఆర్ ఆల్సో ఆర్గనైజింగ్ స్టూడెంట్ కమిటీస్ విచ్ విల్ హెల్ప్ ది స్టూడెంట్స్ మేజర్లీ ఇన్ దర్ లీడర్షిప్ quality skills. This is how multiple skills are needed for the UPSC aspirant so that you can focus on becoming in the IAS, IPS or IAS officers in future. Hi, I take up essay writing, which is a beast in itself. Before 2018, it is dominated by the subjects, economy, polity. The essays were from these subjects. But after 2018, it has become very dicey. It has become very reflective as well as philosophical. So it needs a different set of skills to approach these essays, and we try to impart that knowledge to the students. Hello, I am Economy faculty of Sarat Chandra IAS Academy. Economy is one of the toughest yet most important subject of among all the subjects of UPSC exam. Every year more than 15 questions in prelims examination out of 100. And in mains examination, more than 150 marks in GS3 paper is asked from the economy portion. So it makes economy very important for civil services examination. But the concepts like balance of payment, GDP, inflation, many students find very difficult to cover these concepts. But our approach in the classroom, which is three-pronged approach, which makes this syllabus coverage very easy for the student. It contains first building of context for the student by integrating current affairs. For example, recently India became 5th largest economy in the world. Through that, we bring the GDP concept for the student that makes student to relate with the current affairs also and make it interesting for them. In the second part, we explain about the GDP and related fundamental concept of economy. Then in the third level, we go towards the what UPSC is asking about that particular concept, for example, about GDP. This three-pronged approach makes the student feel confident about economy and make the subject very interesting for them. Hello everyone, నేను మన శరత్ చంద్ర IAS అకాడమీలో హిస్టరీ టీచ్ చేస్తాను. మనం హిస్టరీని టీచ్ చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ యొక్క ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా సెట్ చేస్తున్నారు, ఏదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. హిస్టరీలో అనలిటికల్ పోర్షన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అనలిటికల్, క్రిటికల్ థింకింగ్, బేసిక్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ద రెలవెంట్ బై యూజింగ్ రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఇలాంటి పద్ధతిలో మేము శరత్ చంద్ర IAS అకాడమీలో స్పెషల్గా అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యాంగిల్లో ఈ ప్యాటర్న్లో స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం. ఎస్పెషల్లీ ఇంటర్ దగ్గర నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, సో పోస్ట్ ఇండిపెండెన్స్, ఇలాంటి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హిస్టరీలో సో ఫస్ట్ మేము చేసేది ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని బిల్డ్ చేయడం, తర్వాత డెఫినిషన్స్ని నేర్పించడం, దాంతోపాటుగా పిల్లల యొక్క అనలిటికల్ స్కిల్స్ని డెవలప్ చేయడం. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో అంటే మోడర్న్ హిస్టరీ పార్ట్లో వచ్చేటువంటి ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో గాంధీజీ యొక్క రోల్ ఏంటి, అలాగనే గాంధీజీతో పాటుగా మిగిలిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాంటి రోల్ ప్లే చేశారు, లేకపోతే ఒకవేళ అంటే కౌంటర్ ఫ్యాక్చువల్ హిస్టరీ అంటాం, అంటే ఒకవేళ బ్రిటిష్ గనక 1920s ఇండియాకి డొమినియన్ స్టేటస్ ఇస్తే ఏ విధంగా ఉండేది, అంటే ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆర్ ప్రిలిమ్స్లో ఎక్కువ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్రిటికల్ థింకింగ్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అనలిటికల్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటుగా మనం ఒక టాపిక్ని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా అదే టైంలో స్టూడెంట్స్ యొక్క
ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం వాళ్ళతో మేము ఆన్సర్స్ రాయించడం, దాంతోపాటుగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, దాంతోపాటుగా గ్రూప్ డిస్కషన్స్ లాంటివి అవసరమైనప్పుడు గ్రూప్ డిస్కషన్ లాంటి లేకపోతే సెమినార్ లాంటి ప్రోగ్రామ్స్ని కొన్ని కండక్ట్ చేయడం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ వచ్చినప్పుడు ఏదర్ రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే, గాంధీజీస్ బర్త్ యానివర్సరీ ఆర్ క్విట్ ఇండియా డే, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ వచ్చినప్పుడు వాటిని యూపీఎస్సీ హిస్టరీతో కనెక్ట్ చేసి ఏ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలనేటువంటి పద్ధతిలో కూడా మేము హిస్టరీని టీచ్ చేయడం అనేది జరుగుతుంది. వీటితో పాటుగా హిస్టరీ ఆప్షనల్ని చాలా ఒక డెప్త్లో ఎనాలసిస్ పార్ట్ని, ఎనాలసిస్ కోషంట్ని ఎక్కువ పెంచుకొని ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయితే యూపీఎస్సీని చాలా ఎంజాయబుల్గా లేకపోతే వెరీ ఈజీలీ వెరీ క్విక్లీ without taking much many attempts they can clear UPSC. In that pattern we have developed a program, and we have been very happy to announce that we have been very systematically applying that program and bringing that into execution, and we are getting good results out of that approach also. So this is about UPSC history in Sarath Chandra IAS Academy. Hello friends, hi. I completed my MA in politics at JNU, Jawaharlal Nehru University. I have experience of more than 8 years coaching and mentoring UPSC aspirants and various state or PSC aspirants at various places in India. Currently, I have been teaching polity and governance in Sarath Chandra IAS Academy. So the question is, how Sarath Chandra IAS Academy is different from other academies? As you know that polity and governance is one of the most important topics when it comes to 3 levels of the UPSC examination, not only UPSC but also state services examinations. And recently we had 18 questions in the preliminary examination. So what is our specialty is that we not only just teach the concepts to the students, but also we ensure that students will be able to apply the knowledge which they learn in the classrooms. For example, recently we had elections conducted in India, general election conducted in India. So what we will teach to the students is that how questions will come at 3 levels: preliminary stage, main stage and interview stage. For example, when it comes to preliminary stage, mostly they'll ask them factual questions, Election Commission of India. When it comes to mains level, they may ask questions, no, because it's just done. I think we are going to write mains in the 2 to 3 months. So questions may come from the point of view of reforming the elections and conducting the challenges in conducting free and fair elections. Okay, so we will ensure that students will learn this by integrating to the current affairs, and at the same time we will ensure that they will able to understand how questions may come in interview from the same topic, and we will prepare them in a very effective and efficient manner. And at the same time, after completing each and every subject, each and every topic, we ensure that we conduct special test series for the students in the classrooms and and outside as well. We conduct test series, and we give special care. We give special care to the students whether they're able to apply the knowledge which they learn in the classroom or not, and we will give them good feedback also. We'll give the good feedback. So that in that way we follow a special approach. That approach is skill-based, exam-oriented approach. That is very, very important for the students, because they teaches you what to read and what not to read. Otherwise, students will lose themselves in the ocean of the preparation, so that we won't do it with the students. And at the same time, I teach political science to the integrated degree students. While teaching political science, I ensure that, because political science is one of the most successful optional subjects. So in the degree period itself, in the 3 years, we ensure that along with the academic side of the political science, we ensure our students will learn the political science which will be useful for the UPSC optional courses. Hello friends. So at Sarath Chandra IAS Academy, I will be handling internal security, ethics, disaster management, which are usually there for the mains exam. So students generally చేసే మిస్టేక్ ఏంటంటే ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలానే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వెంటనే మెయిన్స్లో ఉండే స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ లేకపోవడం వల్ల ఈజీ ఏరియాస్ అయినా కూడా ఇలాంటి ఏరియాస్లో మార్క్స్ సరిగ్గా స్కోర్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడం కోసం మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో 3 yearsలో ఇలాంటి మెయిన్స్ టాపిక్స్ని స్లోగా స్టూడెంట్స్కి అండర్స్టాండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒకసారి వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వెంటనే మెయిన్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా హై ఈల్డింగ్ టాపిక్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనిలో ఇంటర్నల్ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి సెక్యూరిటీ సిచ్యువేషన్ కంట్రీలో రోజు మారుతూ ఉంటుంది.
కానీ ద బేసిక్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ ఆల్వేస్ ద సేమ్. సో ఈరోజు ఛత్తీస్గఢ్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు, లేదంటే నిన్న కేరళలో జరిగిన మావోయిస్ట్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ వెనకాల ఐడియాలజీ ఒకటైనా ఇన్సిడెంట్స్ వేరు. సో మనం ఇంటర్నల్ సెక్యూరిటీ డీల్ చేసినప్పుడు వీటి వెనకాల ఐడియాలజీస్ చెప్తాం. అలానే మెయిన్స్ రాసే స్టూడెంట్స్కి ఈ 1 ఇయర్లో లేదంటే ఈ 5 ఇయర్స్లో జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా మనం వాల్యుయేషన్ చేస్తాం అన్నమాట. దీనివల్ల ఒకవైపు స్టాటిక్ పోర్షన్ కవర్ అవుతుంది, రెండో వైపు డైనమిక్ పోర్షన్, కరెంట్ అఫైర్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అంతే. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం ప్రకృతి విపత్తులు లేకపోతే డిజాస్టర్స్ జరగకుండా ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు, జరిగిన వెంటనే అడ్మినిస్ట్రేషన్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ అడ్మినిస్ట్రేషన్ ఏ డిజాస్టర్స్కి రెస్పాండ్ అవుతుంది, అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ మనం ముందుగానే కవర్ చేసి ఉంచుతాం. ఒకసారి స్టూడెంట్ ప్రిలిమ్ క్లియర్ చేసిన వెంటనే మనం లాస్ట్ 5 ఇయర్స్లో జరిగిన డిజాస్టర్స్ గురించి, వాటి నుంచి మనం అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎలాంటి లెసన్స్ నేర్చుకోవచ్చు ఒక డిజాస్టర్ జరిగిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇమీడియట్గా సైక్లోన్ రాకముందు అడ్మినిస్ట్రేషన్ చేసే స్టెప్స్ ఏంటి, సైక్లోన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చేసే స్టెప్స్ ఏంటి, వాళ్ళు లాస్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ చేసే స్టెప్స్ ఏంటి. సో ఇలాంటి డీటెయిల్డ్ స్ట్రాటజీతో మనం ముందుకెళ్తూ ఉంటాం. అలానే ప్రతి డిజాస్టర్కి డిఫరెంట్ యాక్టివిటీ చేయాలి. సైక్లోన్కి ఒక డిఫరెంట్ ప్రిపేర్నెస్ ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్కి డిఫరెంట్ ప్రిపేర్నెస్ ఉంటుంది. అలా ప్రతి డిజాస్టర్కి మనం ఇండివిజువల్గా కవర్ చేస్తుంటాం. సిమిలర్గా ఎథిక్స్ పోర్షన్ కూడా ఒక ఫుల్ పేపర్ ఉంటుంది అనమాట. ఒక ఫుల్ పేపర్ అవుట్ ఆఫ్ 250 మార్క్స్. సో దీనికి కూడా స్టూడెంట్స్ జనరల్గా నెగ్లెక్ట్ చేసే ఏరియా, బట్ వెరీ వెరీ హై స్కోరింగ్ ఏరియా. సో ఈ హై స్కోరింగ్ ఏరియాని మనం కవర్ చేయడం కోసం ఏం చేస్తుంటే, ఒకవైపు థియరీ పోర్షన్ కవర్ చేస్తూనే ప్రాక్టికల్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో మనం న్యూస్ పేపర్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది, టాపర్స్ కాపీస్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. అలానే కొన్నిసార్లు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మాట్లాడతారు. సో దాని నుంచి మనం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. లేదంటే ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ, ఇలా రకరకాల ఆనరబుల్ అవార్డ్స్ వచ్చిన పీపుల్ నుంచి మనం ఎథిక్స్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని స్టూడెంట్స్ మెయిన్స్ ఆన్సర్స్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల వాళ్ళ ఆన్సర్స్ అనేవి యూనిక్గా కనిపిస్తాయి. అలానే ఆ స్టూడెంట్ రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అవుతున్నాడు, కంట్రీలో జరిగే అప్డేట్స్ అన్నిటితో అప్డేట్గా ఉంటున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఈ టాపిక్స్ ప్రిలిమ్స్లో లేనప్పటికీ స్టూడెంట్స్ జనరల్గా ఇగ్నోర్ చేయకుండా వీటి మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వెరీ వెరీ హై ఈల్డింగ్ మార్క్స్, హై ఈల్డింగ్ టాపిక్స్ ఇవి వెరీ హై మార్క్స్ స్కోర్ చేసి చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి కావాల్సిన ప్రిపరేషన్ కరెంట్ ప్లస్ స్టాటిక్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకొని రాయడమే ఇక్కడ ఉన్న సీక్రెట్. హాయ్, సో మన ఇన్స్టిట్యూట్లో రీజనింగ్ సెక్షన్ నేను డీల్ చేస్తూ ఉంటాను. నేను లాస్ట్ 11 ఇయర్స్ నుంచి క్యాట్ ఎగ్జామ్ టీచ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మన శరత్ చంద్ర ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో రీజనింగ్ సెక్షన్ యూపీఎస్సీ సీసాట్లో చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన దగ్గర చదువుతున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్కి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈపీఎఫ్ఓ, ఆర్బీఐ, ఐఆర్డిఏ, సెబీ, నాబార్డ్ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్లో కూడా రీజనింగ్ సెక్షన్ నుంచి చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన ఇన్స్టిట్యూట్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి క్లాట్, ఐపీమ్యాట్, సియూఈటీ ఎగ్జామ్స్ కూడా మనం ట్రైనప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్లాట్, ఐపీమ్యాట్, సియూఈటీలో కూడా రీజనింగ్ సెక్షన్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటి గురించి కూడా మనం ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. హలో, ఐ యామ్ అజరుద్దీన్ షేక్. నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకుంటున్న స్టూడెంట్స్కి కరెంట్ ఈవెంట్స్ టీచ్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా కరెంట్ ఈవెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ యూపీఎస్సీలో చాలా ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్తో పాటు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ ఈవెంట్స్ అని ఎగ్జామ్ సిలబస్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇంటర్ నుంచి టీచ్ చేస్తున్నాం కాబట్టి మనం టీచ్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఒక టాపిక్ తీసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ టీచ్ చేస్తాము, అలాగే దాని ప్రజెంట్ కండిషన్ టీచ్ చేస్తాము, దాంతోపాటు దాని ఫ్యూచర్ కూడా మనం టీచ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని-5 మిసైల్ గురించి తీసుకుందాము. అగ్ని-5 మిసైల్ని రీసెంట్గా టెస్ట్ ఫైర్ చేశారు. సో ఇది కరెంట్ ఈవెంట్. మేము ఎలా చెప్తాము అంటే, ఈ రాకెట్ సిస్టమ్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ మైసూర్ రూలర్ హైదర్ అలీ ఉన్న దగ్గర నుంచి రాకెట్ సిస్టమ్ స్టార్ట్ అయింది, ఇలా చెప్తాము. దాంతోపాటు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది, మిసైల్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు? యాక్చువల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఏపీజే అబ్దుల్ కలాంని హెడ్గా పెట్టి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దాంట్లో 5 టైప్స్ ఆఫ్ మిసైల్స్ని మనం ప్లాన్ చేసాము. సో అలా చెప్తాము.
అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో మనం అస్త్రా అండ్ రుద్రం లాంటి మిసైల్స్ని మనం డిజైన్ చేయబోతున్నాం. ఇలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి పూర్తి అవగాహన వస్తుంది అండ్ దీంట్లో అన్ని సబ్జెక్ట్ ఇంటర్ రిలేటెడ్ అవుతాయి. హిస్టరీ రిలేట్ అవుతుంది, అలాగే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రిలేట్ అయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి క్విక్ రివిజన్ అవుతుంది లాస్ట్లో అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ర్యాంక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. 2013 నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, యూపీఎస్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఎప్పుడైతే కండక్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి ఎన్విరాన్మెంట్కి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను వెయిటేజ్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది. సో అందువల్ల మనం ఇక్కడ అప్రోచ్ ఎలా ఫాలో అవుతాం అంటే బేసిక్స్ ఎన్సీఆర్టీలో ఉన్న బేసిక్స్ని అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ అంటే కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకుంటూ ప్రిలిమ్స్కి ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, అలాగే ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఏవైతే న్యూస్ పేపర్స్లో రెగ్యులర్గా జరుగుతున్న కాన్ఫరెన్సెస్ కానీ వాటిని మెయిన్స్ ఆన్సర్స్లో రాసి ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చో అనే విధంగా మనం స్టూడెంట్కి ఎన్విరాన్మెంట్ని టీచ్ చేస్తూ ఉంటాము. సో నేను ఇక్కడ వరల్డ్ హిస్టరీ, సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవి డీల్ చేస్తాను. అయితే వరల్డ్ హిస్టరీలో మనం ఎలా అప్రోచ్ అవ్వాలంటే చేంజింగ్ నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ బట్టి మనం అప్రోచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట వరల్డ్ హిస్టరీలో. ఆ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి మనం క్లాస్ రూమ్లో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా సొసైటీ ఏంటంటే సొసైటీలో ఎక్కువగా కరెంట్ రిలేటెడ్ విత్ కాన్సెప్ట్ చేస్తారనమాట. సో మనం ఆ కరెంట్ అఫైర్స్ని ఆ కాన్సెప్చువల్కి రెండు కంబైన్ చేసి ఆన్సర్ ఎలా రాయాలి అనేది సొసైటీలో డీల్ చేస్తాను. ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ స్టాటిక్లో కనిపిస్తుంది, కానీ ఏంటంటే ఆ స్టాటిక్ని మెయిన్గా యూపీఎస్సీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే కరెంట్ రిలేటెడ్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని సైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకో, ఆ సైట్స్ నుండి క్వశ్చన్స్ అడగడం కానీ వాటిని బట్టి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ టైప్ ఆఫ్ అప్రోచ్తో ఆన్సర్ మెయిన్స్లో అండ్ ప్రిలిమ్స్కి ఎలా అవ్వాలి అనేది ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. Are you looking for the best IAS Academy in Andhra Pradesh and Vijayawada? Yes, here we are with Sarath Chandra IAS Academy, Vijayawada. Friends, I am Kishore. I'm an English faculty at Sarath Chandra IAS Academy, the main branch, Vijayawada. Friends, today I would like to tell you about the program that we are going to and that we are implementing in Sarath Chandra IAS Academy for the students of long-term, intermediate plus IAS, degree plus IAS. Lot of students will find very difficult in understanding the reading comprehension. They're very good at understanding the concept. They're very good at understanding the keywords, but they fail in putting them in the paper. So we have a special program in making the students well equipped with the word and vocabulary that will make the students present themselves in a well manner. Not only that, I also teach the students of CLAT as well as IP MAT. We train them such a way they are very confident at the end of the year to appear in the examination. Not only that, students, we all make sure that you aspirants, those who come here, we make sure that you are very good at interview skills. For that, we have a special program making English languages compulsory in the campus. That will make the students confident in speaking as well as presenting themselves in all the matters. Hi, నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీని. సో నేను ఇక్కడ సీసెట్ని హ్యాండిల్ చేస్తాను. యాక్చువల్ సీసెట్లో రీసెంట్గా చూస్తే మీకు సీసెట్ చాలా డిఫికల్ట్ లెవెల్లో చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ సీసెట్లో వచ్చేసరికి మనకేంటంటే మనకి ఒక టెక్నికల్గా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ ఫస్ట్ మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్ అనేది కోర్ కాన్సెప్ట్స్. ఈ రెండు కాన్సెప్ట్స్ నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ ఈజీగా నేర్చుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నేర్చుకుంటే పార్ట్నర్షిప్ వస్తుంది, పార్ట్నర్షిప్ తర్వాత టైమ్ అండ్ వర్క్ వస్తుంది, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ మనం ఒక సీక్వెన్స్లో నేర్చుకోవచ్చు. అలాగే పర్సంటేజెస్ నేర్చుకుంటే పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రిలేటెడ్ టాపిక్స్ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ యావరేజెస్, ఇవి కూడా నేర్చుకోవచ్చు. కానీ మ్యాక్సిమం సీసెట్లో ఇంకా మనకు చెప్పాలంటే నెంబర్ సిస్టమ్స్ నుంచి ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ కవర్ అవుతుంది. నెంబర్ సిస్టమ్ లింక్డ్ విత్ పెర్ముటేషన్ కాంబినేషన్తో లింక్ అవుతుంది. సో ఎవరైతే ఈ కోర్ అనాలిసిస్ని ఎవరైతే అండర్స్టాండ్ చేసుకోగలరో మనకు సీసెట్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వీటితో పాటు నేనేమి హ్యాండిల్ చేస్తున్నానంటే ఇక్కడ ఎస్ఎస్సి, ఆర్పిఎఫ్ మీన్స్ ఆర్బీఐ, ఈపీఎఫ్ఓ ఇలాంటి రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం టీచ్ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఐపీఎం, క్లాట్,
ఈ రిలేటెడ్ కూడా మనం హ్యాండిల్ చేస్తాం. వీటితో పాటు నేను ఇక్కడ ఇంటర్ అండ్ డిగ్రీ మ్యాథ్స్ కూడా హ్యాండిల్ చేస్తాను. ఇంటర్ టు డిగ్రీ వరకు సాంస్క్రిట్ అండ్ తెలుగు డీల్ చేస్తాను. అలానే నేను మాస్టర్స్ చేశాను. మీ అందరికి కూడా ఐఏఎస్లో కంపల్సరీ తెలుగు అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు ఇంటర్ నుండి నేర్చుకుని ఐఏఎస్కి హెల్ప్ అవుతుంది. హాయ్, నేను మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ పిల్లలకి కామర్స్ అకౌంట్స్ చెప్తాను. ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, మ్యాథ్స్ సబ్జెక్టు నేను టీచ్ చేస్తుంటాను. యూపీఎస్సీలో ఉండే ప్యూర్ మ్యాథ్స్, అథమెటిక్ మ్యాథ్స్ కూడా టీచ్ చేస్తుంటాను. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్యూర్ మ్యాథ్స్ ఉపయోగపడతా ఉంది. హాయ్, నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో హ్యూమన్ జియోగ్రఫీని డీల్ చేస్తాను. హ్యూమన్ జియోగ్రఫీలో మెయిన్గా మనం ఫోకస్ చేసే టాపిక్స్ ఏమేంగా టాపిక్ ఫోకస్ చేస్తామంటే పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ, అలానే మనం సెటిల్మెంట్స్ గురించి, అలాగే ఎకనామిక్ యాక్టివిటీస్, కల్చరల్ ల్యాండ్స్కేప్ మీద డిస్కస్ చేస్తాం. వీటికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకొని, అలాగే మ్యాప్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ డయాగ్రామాటికల్గా గాను, అలానే మనం డేటా ఎన్హాన్స్ చేసుకుంటూ స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వెళ్తాం. దీనికి రియల్ టైం కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుంటాం, లైక్ గ్లోబలైజేషన్ అండ్ అర్బనైజేషన్. ఈ ఎగ్జాంపుల్స్తో పాటు పిల్లల థింకింగ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తాము. దీనితో పాటుగా స్టూడెంట్స్కి గుర్తుండే విధంగా డిజిటల్ బోర్డ్స్లో మ్యాప్స్ని, గ్రాఫ్స్ని చూపిస్తాం. Sir, firstly, polity is a low-hanging fruit. Means the confidence that you have with respect to answering polity will translate into your ability to answer other questions in the prelims examination. So we have to answer the questions at least in 3 rounds, if not minimum 2 rounds. The first round, 35 questions will have a major share from polity because these questions are the ones that are coming from conceptual clarity as well as the ability to get the facts, get it done at the single go. Means you need not visit the question multiple times. So firstly, coming to the questions with respect to polity, the important areas will always be the fundamental rights and DPSPs, where at least 5 questions come out of the 20 to 23 questions asked from polity. And second important area would be about the executive, whether it is union or state. And coming to the recent trends with respect to the this is also an election year and also the appointment of CEC. There has been recently a bill which has been passed with respect to the committee for the appointment of Chief Election Commissioner. So I think we have to get into the details of the committee and also the entire process of elections. And citizenship is also an important area for this particular year. నేను సివిల్స్ కోచింగ్లో అలాగే ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్లో మెయిన్గా పేపర్ డిస్కషన్ చేస్తూ ఉంటాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ కానీ లేదా మెయిన్స్ ఎగ్జామ్స్, అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మీద ఐ డిస్కస్ ద క్వశ్చన్స్. అలాగే స్టూడెంట్స్ ఆన్సర్ రాసిన తర్వాత పర్సనలైజ్డ్గా ఫ్యూ డేస్ పర్ వీక్ పేపర్స్ ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అలాగే మా ఫ్యాకల్టీ మెంబర్స్కి మన ప్రోగ్రాంలో ఎడిషన్స్ ఏమైనా చేయాలన్నా, కరికులంలో చేంజ్ ఏమైనా చేయాలన్నా కూడా ఐ డిస్కస్ విత్ దమ్ అండ్ డూ దోస్ థింగ్స్. అలాగే ఇంటర్వ్యూ గైడెన్స్, ఇంటర్వ్యూ 275 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ కాబట్టి మన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ గైడెన్స్ మీద ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అలాగే ప్రిపరేషన్ అవుతున్న టైంలో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే బికాస్ ఆఫ్ టూ మెనీ సబ్జెక్ట్స్, బికాస్ ఆఫ్ లెస్ టైమ్ దే ఫీల్ ప్రెషరైజ్డ్. సో దే ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ getting demotivated. So I spend time to motivate. I go to the classes, tell them preparation strategy, ఎలా చదవాలి, ఏ బుక్కి ఎంత స్పెండ్ చేయాలి, ఎటువంటి టాపిక్స్ వదిలేయాలి చదవకుండా, అలాగే వెయిట్ని మెయిన్స్ కోసం ఫోకస్ చేయాలి, ఎంతవరకు ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి, ఎంతవరకు ఒపీనియన్ బిల్డప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల మీద క్లాస్ చెప్తూ ఉంటాను. స్ట్రాటజీ, మోటివేషన్ చేస్తుంటాను. అలాగే నా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ సివిల్స్ ర్యాంక్ కొట్టి ఐఏఎస్, ఐపీఎస్ వర్క్ చేస్తున్నారు ఐఆర్ఎస్గా, వాళ్ళు తీసుకొస్తూ వాళ్ళతో కలిసి స్టూడెంట్స్ క్లాస్ చెప్పిస్తూ ఉంటాము. దానివల్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయగలను అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ ఉంటారు. సో ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ టేక్ సచ్ క్లాసెస్. ఈ ఫ్యాకల్టీ ఎవరైతే డిఫరెంట్ టాపిక్స్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు ఎంత టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలి, ఎంత టైం టీచింగ్కి, ఎంత టైం స్టూడెంట్స్కి పర్సనల్ గైడెన్స్ కోసం అండ్ ఎగ్జామ్ రైటింగ్ కోసం స్పెండ్ చేయాలనేది సపరేట్గా షెడ్యూల్స్ అనేవి వీక్లీ, మంత్లీ, ఇయర్లీ మేము ఫాలో అవుతూ ఉంటాము. అల్టిమేట్గా యూపీఎస్సీలో టీచింగ్ ఎంత ఇంపార్టెంటో స్టూడెంట్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ అంతే ఇంపార్టెంట్. కాబట్టి స్టడీ అవర్స్ అని,
వాళ్ళకి డౌట్ క్లారిఫికేషన్ అని, ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం, పర్సనల్గా మెంటర్షిప్ చేయడం, ఇవి కూడా మన ఫ్యాకల్టీ చేస్తూ ఉంటారు. అలాగే మన ఫ్యాకల్టీలో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ప్రతి ఫ్యాకల్టీ వాళ్ళ సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నప్పుడు సేమ్ సబ్జెక్ట్లో అదర్ సబ్జెక్ట్స్ సంబంధించిన టాపిక్స్ కూడా ఇంటిగ్రేట్ చెప్తూ ఉంటారు. సో ఈ ఫ్యాకల్టీయే మన స్ట్రెంగ్త్. ఇన్ఫ్యాక్ట్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ సక్సెస్ఫుల్గా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతుందన్నా, లేదా స్టూడెంట్స్ ఐఏఎస్తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతున్నారన్నా కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ క్లాట్ అవ్వచ్చు, సియూటీ అవ్వచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అవ్వచ్చు, లేదా సెబీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేయగలుగుతున్నారంటే దానికి కారణం మన ఫ్యాకల్టీయే. సో ఈ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ టీమ్ని రెగ్యులర్గా మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇంటరాక్షన్లో యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారుతుందో వి డిస్కస్ అబౌట్ దట్. అలాగే ర్యాంక్స్ వస్తున్న స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపరేషన్లో ఏ ఎలిమెంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ రాబోయే బ్యాచ్కి ఆ ఎలిమెంట్స్ మేము పాస్ ఆన్ చేస్తూ ఉంటాము. స్టూడెంట్స్తో మేము కలిసిపోయి మేము కూడా వాళ్ళతో పాటు నేర్చుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, ఎగ్జామ్ కొత్త క్వశ్చన్స్ అవ్వచ్చు, నేర్చుకుంటూ ఉంటాము. ఈ రకంగా ఉండడం వల్ల ఒక జోవియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అలాంగ్ డిసిప్లిన్ మా ఇన్స్టిట్యూషన్లో. సో నా స్టూడెంట్స్ అండ్ నా ఫ్యాకల్టీ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ.